వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఏం జరిగింది, యూఎస్ ఇరాన్ వార్‌లో లాస్ట్ 24 అవర్స్‌లో ఏం జరిగింది, అలాగే గ్లోబల్ మార్కెట్స్ ఎలా ముగిసాయి, గోల్డ్ అండ్ సిల్వర్ తాజా పరిస్థితి ఏంటి, ఇండియన్ మ్యాక్రో ఎకానమీలో ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ మేము భారీ మిలిటరీ యాక్షన్స్‌కు సిద్ధంగా ఉన్నాం. కానీ మా మొదటి ప్రాధాన్యత డిప్లొమాటిక్ డీల్ అని తెలిపారు. ఇరాన్ చర్చలకు ముందుకు రావడంతో పెద్ద ఎత్తున మిలిటరీ స్ట్రైక్స్ ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇంకా ఇరాన్ ప్రభుత్వం గల్ఫ్ కంట్రీస్ కు సందేశం పంపింది. అమెరికా మళ్ళీ దాడి చేస్తే మా ప్రతిస్పందన ఇంకా తీవ్రంగా ఉంటుంది. అవసరమైతే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టార్గెట్ అవుతుందని హెచ్చరించింది. ప్రపంచ ఆయిల్ సప్లైస్ కు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో అమెరికా, ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. షిప్ మూవ్మెంట్స్ ను మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి డ్రాఫ్ట్ అగ్రిమెంట్ పై చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా ఫైనల్ డీల్ కాలేదు. నెగోషియేషన్స్ సానుకూలంగా సాగుతూనే ఆశలతో ఆయిల్ మార్కెట్ ప్రస్తుతం జాగ్రత్తగా స్పందిస్తుంది. హార్మోజ్ పూర్తిగా తెరుచుకోవాలంటే క్రూడ్ ఆయిల్ ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పరిస్థితి ఇంకా అనిశ్చితిగానే ఉంది. సో ఇంకా మార్కెట్ ఇంపాక్ట్ చూసుకున్నట్టయితే ఈ పరిణామాలపై మార్కెట్లు యుఎస్ ఇరాన్ ఇంపాక్ట్ తగ్గితే ఆయిల్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్కు పాజిటివ్ సెంటిమెంట్, భారత స్టాక్ మార్కెట్కు కూడా కొంత మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే పరిస్థితి ఒకసారి మారే అవకాశం ఉన్నందున ఇన్వెస్టర్లు న్యూస్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇండియన్ మార్కెట్ మరోసారి పాజిటివ్గా ముగిసింది. సెన్సెక్స్ సుమారు 78,955 వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 50 24,636 పైన ముగిసింది. ఈ రోజు మార్కెట్ ప్రధానంగా ముఖ్యమైన కారణాలు ఏంటంటే అందులో యుఎస్ ఇరాన్ ఇంపాక్ట్ కొంచెం తగ్గడం, అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, మంచి క్వార్టర్లీ రిజల్ట్స్, ఎఫ్ఐఐ బయింగ్ కొనసాగించడం, సో అలాగే వీక్లీ ఎక్స్పైరీ కారణంగా ఇంట్రాడేలో మంచి వాలటాలిటీ కూడా కనిపించింది. సో ఈ రోజు టాప్ గెయినర్స్ ఎవరంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు టాప్ పర్ఫార్మ్ లో ఒకటి. పెద్ద బ్లాక్ డీల్ మరియు బయింగ్ ఇంట్రెస్ట్ కారణంగా షేర్ 3% కంటే ఎక్కువ పెరిగింది. అలాగే నవీన్ ఫ్లూరైన్ ఈ కంపెనీ క్వార్టర్లీ ప్రాఫిట్ దాదాపు డబుల్ కావడంతో స్టాక్ భారీగా ర్యాలీ ఇచ్చింది. అలాగే న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ప్రాఫిట్ దాదాపు 10 రెట్లు పెరగడంతో ఇన్వెస్టర్స్ భారీగా కొనుగోలు చేశారు. ఇంకా అలాగే టాటా టెక్నాలజీస్ హోండాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వార్తల తర్వాత స్టాక్ మంచి గెయిన్స్ నమోదు చేసింది. అలాగే ఎస్బీఐ బ్యాంకింగ్ సెక్టర్లో బయింగ్ కొనసాగించడంతో ఎస్బీఐ కూడా మంచి స్ట్రెంత్ చూపించింది. ఇంకా ఇరాన్ వార్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో గత లాస్ట్ 24 అవర్స్ లో ఇరాన్ మరియు ఒమన్ మధ్య స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ షిప్పింగ్ రూట్ పై చర్చలు కొనసాగుతున్నాయి. ఇది ప్రపంచ ఆయిల్ సప్లైకి చాలా కీలకమైన మార్గం. అమెరికాతో పూర్తి ఒప్పందం ఇంకా కాలేదు కానీ డిప్లొమాటిక్ టాక్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అదే సమయంలో ప్రాంతంలో ఇంపాక్ట్ పూర్తిగా తగ్గలేదు. కొన్ని ప్రాంతాల్లో మిలిటరీ యాక్టివిటీ కొనసాగించడంతో ఇన్వెస్టర్స్ ఇంకా అలర్ట్ గానే ఉన్నారు. ఇంకా మార్కెట్ ని చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ లో మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది. డౌ జోన్స్ స్ట్రెంత్ గా చూపగా టెక్నాలజీ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఏషియన్ మార్కెట్స్ లో కూడా మిక్స్డ్ పర్ఫార్మెన్స్ నమోదైంది. జపాన్ కి వీక్ గా ఉండడం, అలాగే కొన్ని ఇతర ఏషియన్ మార్కెట్స్ కూడా ఒత్తిడిలో ట్రేడ్ అయ్యాయి. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ చూసుకుందాం. గోల్డ్ విషయానికి వస్తే సేఫ్ హెవెన్ డిమాండ్ కారణంగా గత 2 రోజులుగా గోల్డ్ కు మంచి సపోర్ట్ వచ్చింది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పై అనిశ్చితి మరియు జియో పొలిటికల్ రిస్క్ కారణంగా గోల్డ్ లో బయింగ్ కొనసాగుతుంది. ఇంకా సిల్వర్ కూడా గోల్డ్ తో పాటు పాజిటివ్ ట్రెండ్ లో ఉంది. అయితే డాలర్ మూవ్మెంట్ మరియు యుఎస్ ఎకనామిక్ డేటా ఆధారంగా షార్ట్ టర్మ్ లో వాలటాలిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఇండియా మ్యాక్రో అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ రోజు ముఖ్యమైన అప్డేట్స్ అందులో క్వార్టర్లీ రిజల్ట్స్ భారత మార్కెట్ కు పెద్ద సపోర్టివ్ గా మారుతున్నాయి. అలాగే ఫారెన్ ఇన్వెస్టర్స్ బయింగ్, సో అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ పై కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్స్ మరోసారి మంచి పర్ఫార్మెన్స్ చూపించాయి. ఇంకా రేపు మార్కెట్ని ప్రభావితం చేసే ముఖ్య అంశాలు కూడా డైలీ మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈ రోజు కూడా మాట్లాడుకున్నట్టయితే గ్లోబల్ మార్కెట్స్ డైరెక్షన్ చూసుకోవాలి. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, యుఎస్ ఎకనామిక్ డేటా అండ్ ఎఫ్ఐఎండిఏ యాక్టివిటీ, క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ అంశాలు మార్కెట్ డైరెక్షన్ని చేంజ్ చేసే అవకాశం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.